అందరికీ వందనాలండి. షాలోం. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరిణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ ఆపమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దావీదు భక్తుడు ఈ కీర్తనలో కాపరిగా కాపుదలను చూపిస్తున్నాడు. దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు అంటున్నాడు. మన కాపరి యేసయ్య. మనకి లేమీ కలగదు, ఎటువంటి పరిస్థితులు అయినా సరే. దానిని వివరిస్తున్నాడు. యెషయా గ్రంథంలో రాసినట్లు, గొర్రెల కాపరి వల్లే ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మేయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దావీదు భక్తుడు గొర్రె పిల్లని కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి పెట్టినట్లుగా దేవుడు కూడా, రక్షకుడు అయిన యేసు ప్రభు కూడా ప్రతి మానవుడికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చి ఆయన రక్షణలో ఇచ్చి పెట్టాడు. యెహోవా కాపరిగా ఉన్న జనులు ధన్యులు. వారి కాపుదల ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, కనికరం ఉంటుంది ఎవరికి? కాపరికి. అలాగే మనం చూసినట్లయితే కాపరి అనుగ్రహించు సమృద్ధిని చూడగలుగుతాం మొదటి వచనంలో. అలాగే అనుమానాలు లేవు, అనుమానం ఉండదన్నమాట. అలాగే 2వ వచనంలో చూసినట్లయితే కాపరి అనుగ్రహించు సమాధానము, సన్మార్గము ఉంటుంది, శాంతిని ఉంటుంది. అలాగే అశాంతి ఉండదు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. మన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? పొద్దున లేవగానే ఎటువైపు వస్తాయి? దేవుడు ప్రతి నీతిమంతుని అడుగులు శాంతికరమైన మార్గంలో గుండా నడిపిస్తాడంట. గొర్రె పిల్లను శాంతికరమైన మార్గంలో నడిపించువాడు. అలాగే అవరోధాలు లేవు. అనుగ్రహించు సద్గుణము, ఆయన అనుగ్రహించు సద్గుణము. గాఢంధకారంలో లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఆయన మనకు తోడై ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఆయన అనుగ్రహించు సన్మార్గము, సురక్షితము. ఆయన మనకు ఏర్పాట్లు చేసిన స్థలాల్లో ఉండడమే అది సురక్షితము. అందుచేత శత్రువుల ఎదుట నుండి నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అంటున్నాడు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మోషే దండము ఇశ్రాయేలును ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేయించి ఫరో నుండి అన్ని రకాలుగా అన్ని శక్తుల నుండి విడుదల ప్రసాదింపజేసింది. అలాగే ఇక్కడ దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే మనం వెళ్ళే ప్రతి ఇబ్బందుల నుంచి కూడా మనకి విజయాలను అనుగ్రహించేవాడు, క్షేమాన్ని అనుగ్రహించేవాడు, శాంతిని అనుగ్రహించేవాడు ఆయనే. అనిశ్చిత లేదు. ఆయన అనుగ్రహించు కృప సురక్షితమైనది, ఎటువంటి అపాయకరమైనది కాదు. నేను బ్రతుకు దినములని కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అంటున్నాడు. ఎప్పుడు? ఆయన అనుగ్రహించు ఒకానొక ఊరిలో ఒక ముదుసలి తల్లి తన మనుమడితో ఒక పెద్ద బంగ్లాలో నివసిస్తూ ఉండేది. ఆ మనవడికి తల్లిదండ్రులు లేరు. ఒకరోజు ఆ బంగ్లా అగ్ని ప్రమాదానికి గురై కాలిపోతుండేది.
కాలిపోతుండెను. అప్పుడు అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ పరుగున వచ్చి చూడగా ఆ మనుమడు పై అంతస్తులో మంటలలో కదలలేని స్థితిలో పడిపోయి రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెడుతుండెను. అనేక మంది నీవు మెట్ల మీద నుంచి దిగి వచ్చేసేయి లేదా పైనుంచి ఉరికేసేయి, మేము చూసుకుంటాము అని సలహాలు ఇస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా అతనిని రక్షించే ప్రయత్నము చేయనప్పుడు ఎవరో ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆ ఇంటి బయట ఉన్నటువంటి కాలిపోతున్న ఆ పైపులను పట్టుకొని గబగబా పైకి వెళ్ళి ఆ కుర్రవాడిని అమాంతంగా తన కౌగిటిలోకి తీసుకొని ఆ కాలిపోతున్న పైపు ద్వారానే క్రిందికి వచ్చేసాడట. కుర్రవాడు కాపాడబడెను. కానీ దురదృష్టవశాత్తు ఆ ముదుసలి తల్లి మాత్రం ఆ అగ్నిలో కాలిపోయి చనిపోయాను. ఇప్పుడు ఆ కుర్రవాడిని ఎవరు పెంచగలరు అనే ప్రశ్న వచ్చినప్పుడు కోర్టులో ఈ విషయము తీర్పుకు వచ్చింది. ఒక్కొక్కరు మేము చూసుకుంటాము అంటే మేము చూసుకుంటామని ఇలా తమ ఆధారాలు చూపించడం మొదలుపెట్టారు. ఓ ధనవంతుడు వచ్చి ఆ కుర్రవాడిని ఏ లోటు లేకుండా చూసుకునే తాత ఆర్థిక బలము నాకున్నాయి కావున నాకు ఇవ్వండి అని అన్నాడు. మరొకరు వచ్చి నాకు ఉన్నది 4 అబ్బాయిలు లేరు కావున మేము బాగా చూసుకుంటాము అని చెప్పారు. ఒకసారి ఓ దంపతులు వచ్చి మాకు పిల్లలు లేరు, ఆ కుర్రవాడిని మాకన్నా కన్న కొడుకులా చూసుకుంటాము అని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆధారం చూపించి మాకు ఇవ్వమని అడుగుతుండగా జడ్జి గారు ఇంకెవరైనా ఉన్నారా ఆ కుర్రవాడిని సొంతం చేసుకోవడానికి అసలు సిసలైన కారణం చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. అప్పుడు ఒళ్ళంతా కాలిన గాయాలతో ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆ బోన్లో నిలబడ్డాడు. జడ్జి గారు అతనిని చూచి, అయ్యా, ఆ కుమారుడిని సొంతం చేసుకోవడానికి నీకున్న ఆధారం ఏమిటి చెప్పు అని అడగగా ఆ వ్యక్తి నోటిలో నుంచి ఏ మాట రావడం లేదు. చెప్పయ్యా, నీకున్న ఆధారం ఏమిటి అని మరలా జడ్జి గారు అడగగా ఆ వ్యక్తి పూర్తిగా కాలిపోయిన తన 2 చేతులను తన 2 కాళ్ళను తన దేహాన్ని చూపించి, ఇదే ఆధారమయ్యా, గాయాలు పాలైన నా చేతులు నా కాళ్ళు ఆ కుర్రవాడు నాకు మాత్రమే చెందుతాడు అనడానికి ఆధారమని అన్నాడట. అతడు ప్రాణాలు తెగించి ఆ పిల్లవాడిని కాపాడిన సంగతి జడ్జి గారు తెలుసుకుని అతనికి ఆ కుర్రవాడిని అప్పగించనట. ప్రియ చదువరి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక క్రీస్తుకు మాత్రమే చెందినవాడు అని చెప్పడానికి ఆధారము ఆయన చూపించే చేతులలో కాళ్ళలో శరీరం మీద ఉన్న గాయాలు. ఆ గాయాలే నేను క్రీస్తు వారము అని చెప్పడానికి ఆధారము. ఆ గాయాలే నిన్ను ఆయన ఎంతగానో ప్రేమించాడు తెలియజేయడానికి రుజువు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానకర్త అయిన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది అని రాయబడి ఉన్నది యెషయా గ్రంథంలో. అలాగే యోహాను సువార్తలో చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అని రాయబడింది. నేను గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మన కొరకు ప్రాణం పెట్టింది ఆ యేసే అండి, నీ కోసం నా కోసం. ఆయన చేతులకు ఆయన కాళ్ళకు గాయాలు చేసుకున్నాడు. నీ కోసం నా కోసం పొందాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని మనల్ని రక్షించాడు. కాబట్టి మన కాపరి అయిన యేసయ్యే మన రక్షకుడు, నీ రక్షకుడు, నా రక్షకుడు, ప్రతి మానవుడి యొక్క రక్షకుడు. కాబట్టి మీ హృదయంలో ఆయన అంగీకరించి రక్షించడానికి గల మీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే, మీ హృదయం తలుపును తెరిచినట్లయితే ఈరోజే మీ
మాకు రక్షణను అనుగ్రహించేవాడు. ఈ వాక్యం విని మీరు బ్లెస్ అయినట్లే ఆమెన్ అని టైప్ చేయండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడన్న తండ్రి, దేవా, మా రక్షక, మా రాజా, నీకే మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభు. మా కోసం తండ్రి నేను నీ చేతులకు గాయాలు చేసుకున్నావు ప్రభు. మా కోసం మమ్మల్ని రక్షించాలని మీ కాళ్ళకు గాయాలు చేసుకున్నావు తండ్రి. నేను మమ్మల్ని రక్షించడానికి తండ్రి నేను నీ సిలువ పైన నీ ప్రాణాన్ని నడిపించావు ప్రభు తండ్రి నైనా. మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థ ప్రభు తండ్రి. మీరు పొందిన గాయాల చేత మాకు రక్షణ తండ్రి. మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం ప్రభు. మా నోటితో మేము ఒప్పుకుంటున్నాం. మా రక్షకుడు, మా ఆధారం ఒప్పుకుంటున్నావు నువ్వే తండ్రి. గొర్రెల కొరకు తన మంచి కాపాడు తన గొర్రెలకు ప్రాణం పెట్టినావు. నిజంగా తండ్రి మా కోసం నీ ప్రాణం పెట్టావు ప్రభు. మా కోసం, మా అందరి కోసం పెట్టావు ప్రభు. అందుకు మేము విశ్వసిస్తున్నాం ప్రభు. మమ్మల్ని కూడా మాకు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఇవాళ ప్రతి పనుల్లో కూడా తోడుగుని నడిపించమని, విన్న ప్రతి వారిని నేను దీవించి తండ్రి నా వారి కూడా వారి మనసులో నీ వైపు తిరుగుబడేలాగా కృప చూపించి నడిపించి వేడుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. షలోమ్ అండి. వందనాలు అందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.